మరి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి ప్రవేశపెట్టిన ఆ డాక్యుమెంట్స్ మీద, తన హయాంలో తానే ప్రవేశపెట్టిన ఈ డాక్యుమెంట్స్ మీద తానే అసెంబ్లీలో ఒకటి ప్రవేశపెట్టి ఇంకొక మాటలు తాను మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే కేవలం సూపర్ 6, సూపర్ 7 హామీలను ప్రజలు ఎందుకు నువ్వు ఇవ్వడం లేదని నిలదీస్తారు అనే ఒకే ఒక్క కారణం చేత బొంకిందే బొంకు, బొంకుల బాబు అని చంద్రబాబు నాయుడుని ఎందుకు అనకూడదు? నేను చంద్రబాబు నాయుడిని ప్రశ్న అడుగుతాను. ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి ఈ చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు, ఏ గడ్డైనా తింటాడు, ఏ అబద్ధమైన ఆడతాడు, ఏ మోసమైనా చేస్తాడు. ఇలాంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా దొరుకుతాడు, అరుదుగా పుడతాడు. ఒక రాక్షసులు అప్పుడప్పుడు పుడతా అంటారు. ఈ మనిషి నిజంగా అట్లా అంటాడు. మన కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టడం.